Bye-bye. Have a good day. Thank you. We are in Malaysia now. Connecting flight? Yes. Yeah, thank you. నెక్స్ట్ ఫ్లైట్ MH192. నెక్స్ట్ ఫ్లైట్ మలేషియా నుంచి బెంగళూరు. గేట్ హెచ్ ఉంది. ఇప్పుడు గేట్ హెచ్ ఎక్కడ ఉందో ఎత్తుక్కొని వెళ్ళాలి. 3 hours లేవర్ ఉంది. ఒకవేళ లోపలికి వెళ్ళి ఏమన్నా చూడగలం, ఏదన్నా చూసేసి కొద్దిగా ఏదైనా కాఫీ లాంటిది ఏదన్నా తాగేసి కొద్దిగా వెళ్దాం. కప్స్ ఏవో ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, కోన్ టైప్ ఉన్నాయి. ఒక 2 శంకర్ తీసుకున్నాము. క్యాపచినో ఒకటి ఆర్డర్ ఇచ్చాము. అది అరౌండ్ 20 RMs ఏదో ఉంది. మేబీ $7.5 అయింది. దిస్ ఈజ్ అవర్ క్యాపచినో ఇన్ మలేషియా. ఇంకా మా నెక్స్ట్ ఫ్లైట్ 9:30కి ఉంది హెచ్లో. సో కొద్దిగా కాఫీ తాగేసి ఛార్జింగ్ కూడా పెట్టేసుకొని అండ్ ఒకసారి మెయిల్ చెక్ చేసుకుందాం. క్యాబ్ డీటెయిల్స్ ఏమైనా పంపించారేమో. ఇప్పుడు మనం హెచ్కి వెళ్ళాలి. ఇప్పుడు చేసిన ఒక తిక్క పని వల్ల మన ప్లాన్ అంతా ఇంట్లో లీక్ అయిపోయింది. సో నో మోర్ సర్ప్రైజెస్. ఆ తిక్క పని ఏంటనేది చెప్పనా? అదే ఓకే. ఇక్కడ నుంచి బస్సు వస్తుంది అనుకుంటా. నన్ను వెయిట్ చేస్తున్నారు. హెచ్ విల్ గెట్ బస్ హియర్ ట్రైన్? ఓ ట్రైన్ వస్తుందట. బాగుంది కొత్తగా. బాగుంది లోకల్ ట్రైన్, మెట్రో విత్ ఇన్ ఎయిర్పోర్ట్ మనకు ట్రైన్. మేబీ ఇది లాస్ట్ స్టాప్ అనుకుంటా. ఓకే, మనకు ఆ ఎయిర్పోర్ట్ నుంచి దీనికి ఇది మేబీ ఏమైనా టెర్మినల్స్ అనుకుంటా. ఆ ఎయిర్పోర్ట్ నుంచి దీనికి. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి. ఐ థింక్ మనది ఇక్కడ ఉండదు, ఎందుకంటే మనది ఫేమస్ ఆస్ట్రేలియన్ బ్రాండ్. హెచ్ ఇట్ సైడ్. ఫైనల్లీ వీ రీచ్డ్ హెచ్ గేట్. మేబీ బెంగళూరు ఫ్లైట్ కదా, కొద్దిగా కన్నడ తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. $12 kg బ్యాగ్ అండ్ ఇదొకటి. మనం వెళ్ళాల్సిన గేట్సే ఫుల్ దూరం ఉంటాయి. అప్పుడు ఆల్మోస్ట్ శ్రీలంకలో కూడా అంతే, మందే బాగా లాస్ట్. మన ఫ్లైట్ది బోర్డింగ్ కాల్ స్టార్ట్ అయింది. సెక్యూరిటీ చెక్. ఇక్కడ అన్నీ విడివిడిగా తీసి పెట్టాలి. ఇది ఒక తలకాయ నొప్పి. అక్కడ తప్పించుకున్నాం కానీ ఇక్కడ బలవుతున్నాం. ఇది మన ట్రైన్లు మనమే తెచ్చుకోవాలి. ఇది మటుకు చండాలంగా ఉంది. మన ట్రైన్లు మనం తెచ్చుకోవటం ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకొని మనం మళ్ళీ ఇది వీటి సిస్టమ్ ఏందో నాకు అర్థం కాదు. టెక్నాలజీ అంత పెరిగినా ఇదంతా సర్దటానికి మనకు 1 day పట్టింది. ఇప్పుడు మళ్ళీ సర్దుకోవాలి. మనది సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మనం ఇప్పుడు H4. No, I'm standing in the queue, right? Can't they wait? Oh no, we need to prioritize them. Correct. Then at least they have to ask my permission, right? No, it just you can sign. You can see the sign there. What? Allow crew to board first, because then you have to stop me there. They just come, sir. No, it's not the right way, boss. నిజంగా ఇంత చెత్త మేనేజ్మెంట్ నేను ఎక్కడ చూడలేదు. ఈవెన్ శ్రీలంక ఎక్సలెంట్గా ఉంది. వాడు ముందే చెబుతున్నాడు అన్నీ తీసి పక్కన పెట్టండి, ఇవే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఏం లేవు.
I didn't have to. They say go walk. ఒక్కడి మొహంలో స్మైల్ లేదు, అన్ని ఫేసులు నాలాగా ఉన్నాయి. స్మైల్ లేదు, పాడలేదు. ఛే. Boarding pass. How many of you? One. చూడాలి, ఈరోజు అన్నీ చేతిలోంచి జారి పడుతున్నాయి. ఇందాక ఫ్లైట్లో కూడా అన్నీ చాలా జారి పడినాయి. ఇప్పుడు కెమెరా కూడా ఒక పల్టీ కొట్టింది. ఇది మన ఫ్లైట్, కనిపిస్తుందో లేదో తెలీదు. ఫ్లయింగ్ బ్యాక్ టు ఇండియా, హోమ్ కమింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. చల్. ఓకే, ఇది స్మాల్ ఫ్లైట్. ఓకే, బిగ్ కాదు, స్మాల్. 3-3. మన లగేజ్ సేఫ్ నౌ. ఇది చిన్న ఫ్లైట్ అయినా కానీ ఇదే కొద్దిగా స్పేషియస్గా ఉంది. ఇది బాగుంది. ఇందాకటి ఫస్టే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బట్ ఇది చిన్న ఫ్లైట్ అయినా ఇదే బాగుంది, కొద్దిగా స్పేషియస్గా. I need your help to open this window and to evacuate. మన వెజ్ మీల్, ఇది స్వీట్, రైతా. లైట్స్ ఎంతవరకు కనిపిస్తున్నాయో తెలియదు. ఇంకా మ్యాక్సిమం 5 to 10 minutesలో మనం బెంగళూరు ల్యాండ్ అవుతాం. ఇండియా, బెంగళూరు ల్యాండెడ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు బెంగళూరు, కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బ్యాగేజ్, ఇన్ఫోసిస్. సార్, దీనికోసం మనం వచ్చింది. ఇక్కడ ఈ డిస్ప్లే వాళ్ళు సెటప్ చేయడానికే. ఇప్పుడు దానికి డిస్కషన్స్ కోసం ఒకసారి వచ్చాం ఇంటర్నేషనల్ బెంగళూరు. ఫైనల్లీ ఇప్పుడు ఇలా చూడాల్సి వస్తుంది దీన్ని. మనది ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది, ఒక బ్యాగ్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవటం. బ్యాగ్ ఏమో కానీ దాంట్లో ఉన్నది సేఫ్. ఓకే, రెండో. ఇప్పుడు లగేజ్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవటం. అంటే మన సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఎగ్జిట్. చూద్దాం మన కోసం ఎవరన్నా పట్టుకొని జేవికే సాయిల్ కుమార్ అని ఎవరన్నా ఉంటారేమో చూద్దాం. వీఆర్ ఆల్సో సెలబ్రిటీస్. క్యాబ్ పికప్ వేరే చోట ఉందిట, అక్కడికి వెళ్ళాలి. ఇది అరైవల్ పికప్. మనది బెంగళూరు బాగానే ఉంది ఎయిర్పోర్ట్, సిడ్నీ ఎయిర్పోర్ట్ బాగానే ఉంది. ప్రాబ్లం వల్ల మలేషియన్ ఎయిర్పోర్ట్.
పికప్ జోన్ బేస్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. పర్వాలేదు.